brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును 3 ఏళ్లలోపే నిరర్ధకంగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు మంత్రి. డిజైన్ చేసిందెవరు? బీఆర్ఎస్ పెద్ద మనుషులు. కట్టిందెవరు? బీఆర్ఎస్ పెద్ద మనుషులు. కూలింది ఎప్పుడు? వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. మరి కేసీఆర్ గారి డిజైనరు, ఇంజనీరు, నిర్మాణం అంతా ఆయన ఆధ్వర్యంలోనే. అది కూలిపోయి ఎంక్వైరీ చేసి మేము చాలా పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తే మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడితే ఎట్లా? మరి ప్రపంచ చరిత్రలో 1,00,000 కోట్లు పెట్టి, అంటే ఈక్వలెంట్ ఆఫ్ 1,00,000 crores ప్రపంచంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి అసలు పూర్తిగా 3 ఏళ్లలో నిరుపయోగంగా కూలిపోవడం, ఇది కూడా ఒక రికార్డే వాళ్ళది. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాం, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని. దిస్ ఈస్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఆ పార్లమెంట్లో చట్టం వచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతు పలికింది. బీఆర్ఎస్ మద్దతు పలికిన చట్టం ప్రకారం ఏర్పాటైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలో డ్యామ్లు, బ్యారేజ్ విషయంలో అత్యున్నతమైన అది ఎక్స్పర్ట్ బాడీ. వాళ్ళు ఎంక్వైరీ చేసినారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే వీళ్ళది కూడా మేము చెల్లదంటారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటిది? జ్యుడిషియల్ కమిషన్ ఈజ్ హెడెడ్ బై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ జడ్జెస్ ఆఫ్ దిస్ కంట్రీ. కాళేశ్వరం కమిషన్ వేస్తే వాళ్ళకి నోటీసులు ఇవ్వగానే ఏదేదో మాట్లాడుతున్నారు, అర్ధరహితమైన మాటలు. తప్పనిసరిగా ఈ కాళేశ్వరం కూలిపోవడానికి ఎవరు కారణమని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ ఏ రిపోర్ట్ ఇస్తే మా ప్రభుత్వం ఆ కమిషన్ రిపోర్ట్కి కట్టుబడి ఉంది. దాని ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నా.